ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. గత జాతరలో జరిగిన లోపాలను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఈ క్యూ లైన్ల వల్ల అమౌంట్ ఇచ్చిన వాళ్ళ 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మామూలుగా ఫ్రీ దర్శనం 100 రూపాయల దర్శనం మాత్రం చాలా ఫ్రీగా జరిగింది. ఈ విఐపి క్యూ వల్ల 500 రూపాయలు మన ఆర్ట్ సెంటర్ నుంచి పోయిన దానివల్ల 500 రూపాయలు బ్రేక్ చేస్తున్నారు విఐపీలు వచ్చినప్పుడు అంతా కూడా. దానికి అట్ట కాకుండా తూర్పు వీధిలో నుంచే ఈ 3 ఇది ఫ్రీ దర్శనం కానీ 100 రూపాయలు కానీ ఇప్పుడు పెట్టి 500 కానీ ఒకే లైన్లో పోతే విఐపీలకి ఈ 500కి అంటే అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుందని మొన్న నేరుగా ప్రాక్టికల్గా పోయి ఏఈ గారు అందరం కలుసుకొని చూడడం జరిగింది సార్. మీరు కూడా ఒకసారి దాన్ని పరిశీలిస్తే ఇది కూడా బాగుంటుంది సార్. గతంలో ఏంటంటే కరోనా టైంలో మనం ఈ దున్నపోతుల పైన ఎక్కియటం కానీ ఈ ఘటన కుట్రలను కానీ మన ఆటోల మీద తీసుకొని పోవడం జరిగింది సార్. ఇప్పుడు ఏమంటే కరోనా లేదు కాబట్టి వెంకటగిరి ప్రజల మనోభావాలకు అనుగుణంగా కింద నడిపించుకొని పోవటం ప్లస్ మెన్ను రోప్ పార్టీని ఎక్కువగా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. డిస్కషన్ చేసుకుంటే 24కి బ్రహ్మాండంగా చేయించని అభిప్రాయంతో ఈరోజు వెంకటగిరి ప్రజలు ఉన్నారు సార్. ఎందుకంటే వెంకటగిరి జాతర అనేది ప్రతి కులానికి ప్రతి మతానికి లింక్ ఉండే పండుగ సార్. ఇది కుల మతాలకు అతీతంగా జరిగేది. ప్రతి కులం ఏం పని చేయాలా, వాళ్ళు ఏం పని చేయకూడదు చేయడం అనేది నిర్దేశంగా నిర్ణయించబడిన పండుగ సార్ ఇది. కాబట్టి మనం శాస్త్రంగా జాతర జరిపించాలా, ఎటువంటి ఆటంకం జరగకుండా ఉండాలా అనేది ఒక ముఖ్యమైన విషయం సార్ ఈ పండుగలో. దీంట్లో ముఖ్యంగా సార్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జాతర 2023 ముందు జరిగిన విధంగా ఎక్కడ ఏ విధంగా ఈవో గారు ఎన్విరాన్మెంట్ జరపలేదు సార్. ఎందుకంటే 2-3 ఉదాహరణలు చెప్తాను సార్. దానికి ఏమైనా కారణాలు ఉండొచ్చు. బుధవారం రోజు జీవనోత్సవ సందులో నుంచి అమ్మవారి ఊరేగింపుని దాదాపు 1,00,000 మంది చూస్తారు సార్. ఎక్కువ మంది లేడీస్ మిద్దె మీద వాటి మీద వీటి మంది ఉంటారు సార్. అమ్మవారు ఊరేగింపు వచ్చేటప్పుడు కరెక్ట్గా ఒక 300 మీటర్లు వచ్చినాక లైట్స్ అన్ని ఆగిపోయినాయి సార్. అసలు నాకు తెలిసి నేను ఎన్నో జాతరలు చూస్తున్నాను సార్. 22 జాతరలు కూడా రథం వెనకాల జనరేటర్ పెడతారు. జనరేటర్ మర్చిపోయినారు. షార్ట్ సర్క్యూట్ వచ్చింది. షార్ట్ సర్క్యూట్ మన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా చేసాం. షార్ట్ సర్క్యూట్ వచ్చి కాలిపోయింది. అసలు ముఖ్యంగా సార్ డ్యూటీ లేదు సార్ అమ్మవారి ముందు. అది నిజంగా ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే వెంకటగిరి ఎంతో పోటీ కూర్చుంది ఆ విషయాన్ని. డ్యూటీ లేకుండా అమ్మవారిని తీసుకొచ్చారంటే అదొక విచిత్రమైపోయింది జనాలకి. కరెంట్ పోయింది. 20 నిమిషాలు ఈవో గారు నేను జనరేటర్ ఏర్పాటు చేస్తాను ఉండండి అంటే పోలీసు వారు కంట్రోల్ చేయలేని పరిస్థితి. దొంగతనాలు, ఆడపిల్లలు ఆడి మీద పడిపోవడం గందరగోళం జరిగిపోయింది. దాన్ని చూసి ఈవో గారు టైం ఇచ్చిన పోలీసు వారు లాక్కొని వెళ్ళిపోయినారు. ఎందుకంటే జరిగిపోవాలి కార్యక్రమం జరిగిపోతే రచ్చ జరుగుతాడు ఇక్కడ. అందుకని పోలీసు వాళ్ళు ముందు లాక్కొని ఉంటారు. అటువంటి సంఘటన జరగకుండా చూడాలి సార్ ఈసారి. ఇంకోటి ఏంటంటే సార్ రిక్వెస్ట్ 2020లో సార్ పోలేరు ఊరేగింపు వేసవరంలో 6 గంటలకు అయిపోతుంది సార్. 6-6:30 అయిపోతుంది. 1300 మందిలో 1900 మందిలో పోలీసులు ఉంటే పాపము అప్పుడు దాకా రెస్టే ఉండదు. జాతర చేసేదంతా వాళ్ళే మొత్తం ఎక్కడోళ్ళంతా నీకు రెస్ట్లో వెళ్ళిపోయింటారు. వాళ్ళ పని కూడా తెలియదు. వెంకటగిరిలో 2,00,000 మంది ఊరు దాటించేవారు ఉండరు. ఒక పిల్లడు బస్సుకి చనిపోయినాడు. చనిపోతే బాడీ కాడికి 3 గంటలు ఎవరు పోవాలి సార్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు జరిగింది. కాబట్టి పోలీసు వారికి దయవుంచి ఒక 200 మందిలో 100 మందిలో సపరేట్ టీం చేసి ఆఫ్టర్ అమ్మవారి నిమజ్జనం అయినాక జనాలను కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఇంకా చెప్పాలి చెప్పవచ్చు. ఇవన్నీ వాస్తవాలు జరిగినాయి సార్. కాబట్టి ఇవన్నీ మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చర్యలు తీసుకోవాల్సిందని సాంప్రదాయబద్ధంగా జాతర జరపాలని వెంకటగిరి ప్రజల ద్వారా కోరుకుంటున్నారు.